హాయ్ హలో నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి. చిన్న హార్వెస్ట్ ఉంది, కూరగాయలు తెంపుతూ మాట్లాడుకుందాం. ఇప్పుడైతే కొత్తగా తోట పెట్టాలనుకునే వాళ్ళకి మంచి సీజన్ అండి. మంచిగా ఆకుకూరలు కానీ ఏవైనా కూడా సూపర్గా కాతొస్తుంది. కాకపోతే నల్లపేను ఇలాంటి సమస్యలు ఉంటాయి, అయినా కూడా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందండి. ఈ చలికాలంలో ఆకుకూరలు వేసుకుంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. తర్వాత కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటారు కదా, వాళ్ళు చక్కగా చిన్న 50 రూపీస్ టబ్స్ తీసుకొని వాటిలలో ఆకుకూరలు వేసుకుంటే సూపర్ అండి. నేనైతే ఇందులో ఒక దాంట్లో కొత్తిమీర వేసాను, ఒక దాంట్లో చుక్కకూర వేసానండి. నిజానికి చుక్కకూర ఇప్పుడు వేస్తే త్వరగా విత్తనాలు స్టార్ట్ అవుతాయి, ముందే వేసుకోవాలి. నేను ముందుగా వేసాను, కాకపోతే ఏంటంటే అది ఒక 5-6 సార్లు హార్వెస్ట్లు అయినాయండి. 5-6 సార్లు అయిపోయేసరికి సరిగా అది ఎదగడం లేదు. 5-6 సార్ల కంటే ఎక్కువ చుక్కకూర రాదండి. కాబట్టి నేను మళ్ళీ సీడ్స్ వేసుకున్నా. తోటకూర సూపర్గా వస్తుంది, కాకపోతే ఎక్కువ తోటకూర లేదు. ఇదివరకు మన తోటలో ఎటు చూడు తోటకూరనే ఉండేది. తోటకూర మొక్కలు చాలా మటుకు తీసేసానండి. అంటే పెద్ద చెట్లను ఎదగనివ్వట్లేదు అని చెప్పి తీసాను. ఇందులో అయితే అన్ని మొక్కలు పోయినాయి, బెండ అన్ని పోయినాయండి. ఓన్లీ మిర్చి ఉంది అంతే. బెండ కట్ చేశాను. ఈ పక్క నుండి చిగుర్లు వస్తున్నాయి, కానీ అంత హెల్తీగా లేదు. మళ్ళీ విత్తనాలు వేసుకోవాలి. విత్తనాలు వేస్తే మళ్ళీ వచ్చేస్తుంది. బెండతోటి ప్రాబ్లం లేదండి, మంచిగా ఒక్కసారి వేసినామంటే ఒక 6 months వరకు కాత వస్తూనే ఉంటుంది. మనము పైన ఇట్లా కట్ చేస్తే మళ్ళీ సైడ్ నుండి బ్రాంచెస్ వస్తాయండి. ఎంత పుష్కలంగా కాస్తాయంటే మిర్చి సూపర్గా కాస్తుంది. మనకి ఎంతో మిగిలేంత కావాల్సిన అవసరం లేదు, ఇంటికి సరిపోను వస్తే సరిపోతుంది కదండి. మాకైతే ఇంటికి సరిపోను, మార్కెట్కి పంపకుండా కూరగాయలు వస్తున్నాయి, అదే మాకు సంతోషం. ఇక్కడ తోటకూర వేసానండి. సపరేట్ కుండీలో వేసుకుంటే బెటర్ అనిపించింది, ఎందుకంటే అన్ని కుండీలలో ఉంటే కుండీలన్నీ డిస్టర్బ్ అయిపోతున్నాయి, అంటే మొక్కలన్నీ డిస్టర్బ్ అయిపోతున్నాయి. అందుకని సపరేట్గా వేసాను. ఇక ఇందులో ఉంది, ఇది పాతది తోటకూర మొక్క, తీసేస్తున్నా అండి, కట్ చేసేస్తా. ఆల్మోస్ట్ ఇక కుండీలు ఖాళీ చేస్తున్నా అండి. ఇది కంపోస్ట్కి వెళ్ళిపోతుంది. వంకాయ మొక్కలు కూడా కొన్ని ఉన్నాయండి, కానీ ఇట్లా ఏ చెట్టుకు ఒక 4 కాయలు వచ్చినా కూడా సరిపోతుంది. ఇంకా కొంచెం పెద్దగా కావాలి, వదిలేస్తున్నా. ఇక కొత్త సీడ్స్ కూడా పెట్టుకున్నాను. ఇది అలసంత అండి. ఇందులో అలసంత పెట్టాను. బెండ వేసాను, కానీ దీనికి ఏదో ప్రాబ్లం అయింది. ఇది నిజానికి ఎండు తెగులండి, అస్సలు మొక్క ఎదగనివ్వదు. మనం ఎన్నన్నా ప్రయత్నాలు చేయు, దాంతో సక్సెస్ రేట్ తక్కువ ఉంటుందండి. మళ్ళీ సీడ్స్ వేస్తాను. దొండకాయలు చూసిండ్రా ఎట్లా గుత్తులుగా వచ్చినాయి, సూపర్గా వచ్చినాయండి. ఒకటే చోట ఎన్ని వచ్చినాయి చూడండి. కంపోస్ట్ ఇంట్లో మనం తయారు చేసుకున్న కిచెన్ కంపోస్ట్ మించిన ఎరువు లేదంటాను నేనైతే బయట షాపులకి వెళ్ళి తేవడము, ఎక్కడనో కొనుక్కరావడం, ఇవన్నీ ఎప్పుడో మానేశానండి. అసలు మొదటి నుండి కూడా నేను కిచెన్ కంపోస్ట్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు ఏం కలుపుతారో ఏమి ఇస్తారో, దానివల్ల మన మొక్కల పరిస్థితి ఏంటో ఏం అర్థం కాకుండా ఉంటది. చిక్కుడుకాయలు ఉన్నాయండి, ఈడ చెట్టు చిక్కుడు. మనకు చెట్టు చిక్కుడు వస్తూనే ఉంది, తీగ చిక్కుడు వస్తుంది. చిక్కుడుకాయలకైతే కొదవలేదండి. ఇగో చలికాలం, ఇగో ఇది నల్లపేనుతో సమస్య.
దీనికి బూడిద కానీ టాల్కమ్ పౌడర్ ఫేస్కి వేసుకుంటాం కదండి పౌడర్, ఆ పౌడర్ కానీ చల్లితే మంచి రిజల్ట్ ఉంటుందండి. నీమ్ ఆయిల్ కూడా పనిచేస్తుంది, కానీ ఊరికే నీమ్ ఆయిలే వరుసగా చల్లామనుకోండి వాటికి కూడా అలవాటు అయిపోతుంది. కాబట్టి మార్చి మార్చి చల్లుతూ ఉండాలి. ఇక్కడ ఈ మిర్చి అయితే నాకు చాలా ఇష్టము, భలే ఉంటది. ఇది సీడ్కి వదిలేస్తా. ఈ సీడ్స్ మనం వేసి పెంచుకున్నదే అండి. నా ఫేవరెట్ చిన్నప్పటి జ్ఞాపకాలు మీకున్నాయా వీటితో చెప్పండి. ఇదేంటి కందికాయ అండి, చూడండి. మనము పల్లెటూర్లలో పెరళ్ళకి వెళ్ళి చక్కగా చిన్నప్పుడు కందికాయలు తెంపుకొని పెసరకాయలు తెంపుకొని తినేవాళ్ళం కదా, అది. ఇక చూడండి ఎంత కాయ వచ్చిందో, ఇంకా విత్తనాలు పూర్తిగా కాలేదు. చూడండి పుష్కలంగా. ఇదైతే ఒక 2 కన్నులు దొరకగానే వేసేసుకున్నా అండి. ఎందుకంటే ఇలా మిద్దె తోటకు వచ్చినప్పుడు హాయిగా ఇలా తెంపుకొని తింటే ఎంత బాగుంటది. ఇంకొకటి కూడా అండి, చిన్నపిల్లలకు నేను ఇవి ఏమని పరిచయం చేసిన తెలుసా అండి, కందిపప్పు మనం తింటాం కదా దాని కాయలని చెప్పి మా పిల్లలకు చూయించాను. అదొక అనుభవం. మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఏ పప్పులు దేనితోటి వస్తాయి, ఏ కాయలు ఎలా అనేది కూడా ఈ రోజుల్లో పిల్లలకు తెలియకుండా పోతుంది. కాబట్టి ఇలా మనం పరిచయం చేసామనుకోండి, రాబోయే తరానికి మనం అందించిన వాళ్ళం అవుతాం. వరి ఎక్కడి నుండి వస్తుంది అంటే బియ్యం ఎక్కడి నుండి వస్తాయి, పెద్ద చెట్ల అనే రోజులు ఉన్నాయి ఈ రోజుల్లో పిల్లలు. కాబట్టి వీలైనంత వరకు ఇట్లా మనము పాతకాలం అంటే ఇలాంటి ఏమన్నా ఉంటే పిల్లలకు పరిచయం చేయాలండి ఇంట్లో. లేట్ అయి తింటే ఎంత బాగుంటాయి తెలుసా, అసలు ఎంతమంది కూరీళ్ళు వస్తున్నాయో. ఇది అంకుల్కి ఇస్తావు. నేను ఇంకొకటి తింటున్నాను. వచ్చినప్పుడు ఇట్లా తినడానికి పెట్టుకున్నా అండి ఈ మొక్క. ఇవి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ చిన్నప్పుడు పెసరకాయలు కందికాయలు ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి తప్పకుండా. సూపర్ ఉన్నాయి, లేతగా సూపర్ ఉన్నాయండి. ఇంకా 2 జామకాయలు ఉన్నాయి. ఇంకా ఆకంతా రాలిపోయి కొత్త చిగురు వస్తుందండి. ఇక జామ చెట్టుకి 4 కాయలు వచ్చినాయండి. ఇది చిక్కుడుకాయలు, పొడుగు తీగ చిక్కుడు. ఇవి సీజన్ లో వచ్చే చిక్కుడు అండి. మనం మొన్నటి వరకు 365 days చిక్కుడు హార్వెస్ట్లు ఎక్కువైనాయి. ఇదైతే సీజన్ లో వస్తుంది, అంటే మనకి నవంబర్ డిసెంబర్ లో వస్తుంది. ఇప్పుడే పూత స్టార్ట్ అయింది. కనుపు చిక్కుడు అండి, ఇగో ఇక్కడ ఉంది. 365 days చిక్కుడు, దసరా చిక్కుడు 2 ఉన్నాయండి. దానికి దీనికి తేడా చూపిస్తాను నేను ఇప్పుడు. ఇది దసరా చిక్కుడు, ఇలా వెడల్పుగా ఉంటది. ఇది 365 days చిక్కుడు అండి, పొడుగ్గా ఉంది చూడండి, కనుపు చిక్కుడులాగా. ఈ సంవత్సరం అయితే పుష్కలమైన చిక్కుడుకాయలు మాకు మంచి ఎప్పటి నుండో స్టార్ట్ అయింది. మంచిగా వస్తున్నాయండి చిక్కుడుకాయలు. కానీ ఇవి తెంపిన తర్వాత మళ్ళీ కొంచెం కంపోస్ట్ వేసుకుంటే చక్కగా ఎదుగుతాయి మళ్ళీ. ఇంటికి సరిపోను పుష్కలంగా మార్కెట్కు వెళ్ళాల్సిన పని లేకుండా ఎప్పటి నుండో తింటున్నాం, ఒక 2 months నుండి. టూ మంత్స్ అవుతుంది దాదాపు మేము తినబట్టి.
ఫస్ట్ అయితే నేను విత్తనానికి ప్రిఫరెన్స్ ఇచ్చిన, అన్ని రకాల విత్తనాలు వేసుకున్న తర్వాతే తినడానికి కట్ చేయడం స్టార్ట్ చేసిన అండి. వెతికి తెంపాలి ఆకుల మధ్యలో నుండి. ఇది సొరకాయ కూడా పూత స్టార్ట్ అయిందండి. మనకు సీజన్ ఇప్పుడే అండి సొరకాయలు. ఎంత చల్లగా వెదర్ ఉంటే అంత బాగా కాత వస్తుంది. ఇక్కడైతే ఒకటి కవర్ కట్టినాను నేను, ఎందుకు అంటే ఇక మనకు తెలిసిందే కదా మంకీస్ గోల. ఇది కూడా 365 days చిక్కుడు అండి. ఇప్పుడే పూత మళ్ళీ స్టార్ట్ అయింది, కాయలు స్టార్ట్ అయినాయి. ఇది కూడా అంతే అండి, ఇది కూడా 365 days చిక్కుడే. ఇది కొంచెం టైం పడుతుంది, ఇప్పుడిప్పుడే మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఇవి రెండు ఒకసారి వచ్చేస్తాయి మళ్ళీ కాయలు. ఇగో క్లవ్ బీన్స్ విత్తనాలు పడి మళ్ళీ మొలకెత్తినాయండి. ఇదిగో కొత్త మొక్కలు ఇక్కడనే విత్తనాలు పడి వచ్చినాయి. మరి ఎండల్లో కాస్తుందా లేదా అనేది చూడాలి. ఈ నిమ్మ చెట్టు ఆకంతా రాలిపోతుందండి, మళ్ళా కొత్త ఆకు వస్తుందేమో, కొత్త చిగుళ్ళు వచ్చి. ముళ్ళులు ఇవో నిమ్మకాయలు, ఆకులన్నీ రాలిపోతున్నాయి. కొన్నిసార్లు భయం అవుతుంది నాకు, మొక్క ఏమన్నా అయిందా, నిజంగానే ఆకు రాలిపోతుందా, చెట్టు ఎండుతుందా, నాకు అర్థం కావట్లే. ఒకవైపు గ్రీన్ ఉన్నది, ఒకవైపు ఏమో ఎండిపోతున్నాయి. అందుకే కొంచెం డౌట్ వస్తుంది ఏమైతుంది ఈ చెట్టు అని. చూసారు కదండి ఈ సింపుల్ చిన్న హార్వెస్ట్. మీకు ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో, గార్డెనింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ గార్డెనింగ్ అండి.